హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్ ఏంటో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూద్దాం. సో లాస్ట్ వీక్ ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ర్యాలీ కనబరిచాయి ఇండియన్ స్టాక్ మార్కెట్స్. నిఫ్టీ ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. సో లాస్ట్ వీక్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కారణం ఏంటి అంటే స్టడీ ఫాల్ ఇన్ కోవిడ్-19 కేసెస్ ఒక స్ట్రాంగ్ అండ్ మేజర్ సపోర్ట్ కనబరిచాయి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అన్లాకింగ్ మెజర్స్ ఇనిషియేట్ చేయబోతున్నాయి డ్యూ టు డిక్రీజ్డ్ కోవిడ్-19 కేసెస్ అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్స్ ఓవరాల్గా ర్యాలీ అవ్వడానికి సపోర్ట్ చేశాయి. అలాగే కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా వెరీ స్ట్రాంగ్గా వస్తున్నాయి. సో రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మార్కెట్స్ ఓవరాల్గా ర్యాలీ అవుతున్నాయని చెప్పొచ్చు. అలాగే గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు అందడం అనేది మన స్టాక్ మార్కెట్స్ని సపోర్ట్ చేసినట్టు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా యూఎస్లో చూసుకున్నట్లయితే జాబ్ మార్కెట్ కంటిన్యూల్గా ఇంప్రూవ్ అవ్వడం చూస్తున్నాం. అలాగే గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ కూడా స్టేబుల్గా ఉండడం ఎమర్జింగ్ మార్కెట్స్ యొక్క ఈక్విటీ మార్కెట్స్ని సపోర్ట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే వీక్ డాలర్ కూడా ఇండియన్ రూపీ ఎప్రిషియేట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు F&O ఎక్స్పైరీ వల్ల కూడా మార్కెట్స్ కాస్త వాలటైల్గా కనిపించాయి. సో ఈ రీజన్స్ వల్ల స్టాక్ మార్కెట్స్ లాస్ట్ వీక్ ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. అండ్ ఆల్మోస్ట్ వీక్ ఎండింగ్ వచ్చేసరికి రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవ్వడం చూసాం. సో ఇంత స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ వీక్లో ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయిన వీక్లో ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 7.1% లాభపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై PSU బ్యాంక్స్ 4.1%, ఐటీ 3.9%, రియాలిటీ 3.4%, ఆటోస్ 1.9% అండ్ బ్యాంక్స్ 1.5% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే మెటల్స్ 0.9% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై ఫార్మా 0.4%. సో ఈ రెండు సెక్టర్స్ మినహా మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి, లెడ్ బై మీడియా ఇండెక్స్ అని చెప్పొచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ ఓవరాల్గా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 6.8% లాభపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 5.3%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.2%, విప్రో 5.1%, టెక్ మహీంద్రా 4.7%, రిలయన్స్ 4.6%, ఏషియన్ మోటార్స్ 4.6%, L&T 4.2%, యూపీఎల్ లిమిటెడ్ 4.1% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఎన్టీపీసీ 3.5% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది ఓవరాల్ లాస్ట్ వీక్. ఫాలోడ్ బై సన్ ఫార్మా 2.99%, హిందుస్థాన్ యూనిలీవర్ 1.7% అండ్ భారతీ ఎయిర్టెల్ 1.4% దాకా నష్టపోయాయి. సో ఓవరాల్గా టాప్ గెయినర్స్ వర్సెస్ టాప్ లూజర్స్ చూసుకున్నట్లయితే క్లియర్గా గెయినర్స్ డామినేటెడ్ మార్కెట్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వీక్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే కీ థీమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డెసిషన్ మనకి ఈ ఫ్రైడే అంటే 4th జూన్ ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఉన్న నేపథ్యంలో ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ వాలటైల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ కాస్త వాలటైల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు కాస్త కాషియస్గా ఉండడం బెటర్ అని సజెస్ట్ చేస్తాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ వీక్ అంటే ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అకామిడేటివ్ మానిటరీ పాలసీ స్టాండ్స్ని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డెసిషన్ వచ్చినా ముఖ్యంగా తన వడ్డీ రేట్లని యథాతథంగా ఉంచుతుందా లేదా ఇంక్రీజ్ చేస్తుందా డిక్రీజ్ చేస్తుందా అనే అంశాలు కీన్గా మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో ఈసారి ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ చూసినట్లయితే తన కీలక వడ్డీ రేట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథంగా ఉంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇన్ఫ్లేషన్ మీద కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ క్లోజ్ టు 100 రూపీస్కి చేరువవుతున్న నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ వరీస్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కాస్త ఇబ్బంది పెట్టే అంశంగా కనిపిస్తున్నాయి. సో ఇన్ఫ్లేషన్ మీద కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోకస్ ఈసారి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డెసిషన్ ఉన్న నేపథ్యంలో బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ ఫోకస్లో ఉంటాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే కంటిన్యూల్ ఫాల్ ఇన్ కోవిడ్-19 కేసెస్ గురించి మాట్లాడుకోవాలి. సో రీసెంట్ హైస్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 4 lakh కేసెస్ ఏ డే నుంచి బిలో 2 lakh కేసెస్ ఏ డే రికార్డ్ అవుతున్న పరిస్థితికి అయితే రావడం జరిగింది. ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. హెల్త్ అథారిటీస్తో పాటు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కూడా ఇది ఒక పాజిటివ్ సైన్. ఓవరాల్గా స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా స్టాక్ మార్కెట్ స్కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయనే చెప్పాలి. ఆల్రెడీ ఇండియాలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అండ్ స్పుత్నిక్ వీకి అప్రూవల్ రావడం జరిగింది. అయితే నెంబర్ ఆఫ్ డోసెస్ అంత వైడ్గా అవైలబుల్లోకి అయితే మార్కెట్లోకి ఇంకా వచ్చినట్టు కనిపించట్లేదు. అండ్ స్టాటిస్టిక్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఇండియాలో ఓవరాల్గా అట్లీస్ట్ 1 వ్యాక్సిన్ డోస్ని పొందిన వారు 21.2 crores కనిపిస్తున్నారు. సో ఓవరాల్ పాపులేషన్లో ఇది జస్ట్ 15% మాత్రమే. వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ మాత్రమే వ్యాక్సినేషన్ పొందగలిగింది ఇప్పుడు దాకా. అండ్ దెర్ ఈస్ లాంగ్ వే టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని చెప్పుకోవచ్చు.
కోవిడ్-19 కేసెస్ తగ్గుముఖం పడుతుండటంతో పాటు వ్యాక్సినేషన్ పేస్ కూడా ఇంక్రీజ్ అయితే మరింత పాజిటివ్గా మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నియర్ టర్మ్లో. ఇక నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే Q4 ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ లెగ్ ఆఫ్ Q4 ఎర్నింగ్స్ సీజన్లో మనం ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ మేజర్లీ ఏ కంపెనీస్ ఎర్నింగ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి అంటే ఐటీసీ, అరబిందో ఫార్మా, గుజరాత్ గ్యాస్, పీవీఆర్ సినిమాస్, మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్, వీటితో పాటు ముతూట్ ఫైనాన్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరుణ్ బెవరేజెస్ కూడా వాళ్ళ Q4 రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాయి. సో ఒక స్టాక్ స్పెసిఫిక్ వాలటాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెజారిటీ ఆఫ్ ది ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ని పోస్ట్ చేశాయి. సో లాస్ట్ లెగ్ ఆఫ్ ఎర్నింగ్స్లో ఉన్నాం కాబట్టి వెరీ స్టాక్ స్పెసిఫిక్ వాలటాలిటీ మనం ఓవరాల్గా మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనం FII ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి. సో లాస్ట్ వీక్ వరకు మనం హెవీ అవుట్ఫ్లోస్ కంటిన్యూ అవుతున్నాయి FIIs నుంచి అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అయితే లాస్ట్ వీక్ 1764 crores దాకా FIIs నుంచి అవుట్ఫ్లోస్ చూసాం. అయితే లాస్ట్ వీక్ మాత్రం 2040 crores ఇన్ఫ్లోస్ చూస్తున్నాం. సో ఓవరాల్గా నెట్ సెల్లర్స్ నుంచి నెట్ బయర్స్గా కన్వర్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాం. FIIs నుంచి ఎప్పుడైతే స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ వస్తాయో అప్పుడు లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ చూసే అవకాశాలు ఉంటాయని చెప్పి సో FIIs నుంచి బయింగ్ ఫర్దర్గా కంటిన్యూ అయితే మార్కెట్స్ మరింత హైయర్ లెవెల్స్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ మంత్ చూసుకున్నట్లయితే 8428 crores దాకా FIIs నుంచి సెల్లింగ్ చూసాం అండ్ యాన్యువల్ టర్మ్స్లో చూసుకున్నట్లయితే సో ఫార్ ఇన్ 2021 31,150 crores దాకా FIIs నుంచి ఇన్ఫ్లోస్ చూస్తున్నాం. రికార్డ్ హై లెవెల్స్ దగ్గర FIIs బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద నియర్ ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ డైరెక్షన్ డిపెండ్ అవబోతుందని క్లియర్గా చెప్పుకోవచ్చు. సో FIIs నుంచి ఫర్దర్గా ఇన్ఫ్లోస్ వస్తే మాత్రం మరింత లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ స్టాక్ మార్కెట్స్లో వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మనకి ఆటో సేల్స్ నెంబర్స్ రిలీజ్ అవుతాయి అండ్ ప్రధానంగా ఈసారి నెంబర్స్ గురించి మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల డెఫినెట్గా ఆటో సేల్స్ ఓవరాల్గా డెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాస్త డౌన్ సైడ్ బయాస్ ఉండే అవకాశాలు ఉన్నాయి యాజ్ ఫర్ యాజ్ ఆటో సెక్టర్ ఈజ్ కన్సర్న్డ్. సో ఆటో సేల్స్ వస్తున్న నేపథ్యంలో అన్ని ఆటో కంపెనీస్ కూడా ప్రధానంగా ఫోకస్లో ఉంటాయి అండ్ వాలటైల్గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా వెరీ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పుకోవచ్చు. సో జీడిపి నెంబర్స్ నెక్స్ట్ మండే రిలీజ్ కాబోతున్నాయి. సో ఓవరాల్గా Q4లో కూడా ఒక పాజిటివ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది స్ట్రీట్. సో ఎలాంటి కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఉన్నా మార్కెట్స్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎనీ పాజిటివ్ సర్ప్రైజెస్ వస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు యాన్యువల్ జీడిపి ఎస్టిమేట్ నెంబర్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ట్యూస్డే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ PMI నెంబర్స్ రిలీజ్ కాబోతున్నాయి అండ్ థర్స్డే సర్వీసెస్ అండ్ కాంపోజిట్ PMI నెంబర్స్ రిలీజ్ కాబోతున్నాయి. సో ఓవరాల్గా ఒక డేటా హెవీ వీక్ అని చెప్తాం. సో మార్కెట్స్ ఈ ఇంపార్టెంట్ డేటాని కీన్గా అబ్జర్వ్ చేస్తుందని క్లియర్గా చెప్పొచ్చు. టెక్నికల్లీ స్పీకింగ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో కరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఫర్దర్గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి? నెక్స్ట్ వీక్ ఓవరాల్గా మన ట్రేడింగ్ రేంజ్ ఎలా ఉండబోతుంది అండ్ ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్. ఓవరాల్గా లాస్ట్ వీక్ 15,145 లెవెల్స్ నుంచి 15,470 లెవెల్స్ వరకు ట్రేడ్ అయింది యాజ్ ఫర్ యాజ్ నిఫ్టీ ఈస్ కన్సర్న్. సో క్లోజ్ టు 300 పాయింట్స్ రేంజ్లో ఓవరాల్గా ట్రేడ్ అవడం చూసాం. ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. సో ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే అవర్లీ చార్ట్స్ చూసినట్లయితే లాస్ట్ వీక్ ఏదైతే అప్ సైడ్ ట్రావెల్ చేసిందో అంత స్ట్రాంగ్ మొమెంటంతో అయితే ట్రావెల్ చేయలేదు. ఒక వీక్ మొమెంటంతోనే అప్ సైడ్ మూవ్ అయినట్టు కనిపిస్తుంది. సో కరెంట్ లెవెల్స్లో కాస్త కరెక్షన్ వచ్చే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేం. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఆన్ ద హైయర్ సైడ్ సైకలాజికల్ 15,500 లెవెల్స్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయితేనే ఫర్దర్గా నిఫ్టీలో బుల్లిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇమీడియట్ టార్గెట్ 15,650 లెవెల్స్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 15,300 లెవెల్స్గా కనిపిస్తుంది. 15,300 లెవెల్స్ని బ్రేక్ చేయనంత వరకు నిఫ్టీ బుల్లిష్ మొమెంటం కనబరిచే అవకాశాలు ఉన్నాయి. 15,300 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం వన్స్ అగైన్ ఫర్దర్ కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నియర్ టర్మ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ వీక్లీ రేంజ్ ఎలా ఉండబోతుందంటే ఓవరాల్గా నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కాస్త అండర్ పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా కూడా హైయర్ సైడ్ వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఆర్ నెక్స్ట్ వీక్ మోస్ట్లీ 36,500 లెవెల్స్ వరకు ఆన్ ద హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ మోస్ట్ లైక్లీ 36,500 లెవెల్స్ క్రాస్ చేసే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆన్ ద లోవర్ సైడ్ 33,400 లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా కనిపిస్తుంది. సో ఆప్షన్స్లో ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే ఆన్ ద హైయర్ సైడ్
36,500 లెవెల్స్ పైన కాల్ ఆప్షన్స్ని సెల్ చేయొచ్చు. అలాగే ఆన్ ద లోవర్ సైడ్ 33,400 లెవెల్స్ బిలో పుట్ ఆప్షన్స్ని సెల్ చేయొచ్చు. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విత్ ఏ బులిష్ బయాస్. సో ఒక డేటా హెవీ వీక్ అండ్ వెరీ బిజీ వీక్ అహెడ్ ఫర్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అని చెప్తాం, విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డెసిషన్ అండ్ జీడిపి డేటా ఇన్ ఫోకస్. అలాగే కోవిడ్-19 కేసెస్ సినారియో అండ్ కోవిడ్-19 కేసెస్ ట్రెండ్ కూడా మార్కెట్స్ కీన్గా అబ్జర్వ్ చేయబోతున్నాయి, అలాంగ్ విత్ పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్. అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి ఆటో సేల్స్ నెంబర్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఆటో స్టాక్స్ విల్ బీ ఇన్ ఫోకస్ అని చెప్తాం. అలాగే ఎఫ్ఐఎస్ ఓవరాల్గా నెట్ బయర్స్గా మారిన నేపథ్యంలో ఫర్దర్గా ఎఫ్ఐఎస్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తే హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎఫ్ఐఐ ఫ్లోస్ కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు లాస్ట్ లెగ్ ఆఫ్ Q4 ఎర్నింగ్ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఓవరాల్గా నిఫ్టీ బుల్లిష్ బయాస్తో ట్రేడ్ అవుతుంది అండ్ కరెంట్ లెవెల్స్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా రూల్ అవుట్ చేయలేమని చెప్తాం. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మేజర్ థీమ్స్ నెక్స్ట్ వీక్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోతున్నాయి. దీంతోపాటు డే టు డే అప్డేట్స్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మనం లైవ్ మార్కెట్లో ఇచ్చే సజెషన్స్ని ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.